2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ఆగస్టు మాసంలోకి వచ్చేసరికి మనం గ్రహ సంచారాన్ని ఒకసారి గమనిస్తే కనుక ముఖ్యంగా ఈ మాసంలో చంద్రగ్రహ సంచారము కాకుండా 2 గ్రహ సంచారాలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. రవి శుక్రగ్రహ సంచారాలు వాటి యొక్క సంచారాన్ని ట్రాన్సిట్ అనేటువంటి జరగబోతోందండి. రవి ఆగస్టు 17వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి జన్మ స్వరాశిలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది. ఇక శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలోకి కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతోంది. అయితే గ్రహ సంచారాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో గురుగ్రహ సంచారంతో పాటుగా శుక్రగ్రహ సంచారం ఆగస్టు 20వ తారీఖు వరకు జరుగుతోంది. కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారము. రవి ఆగస్టు 17 వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత సింహంలోకి వెళ్తారు. బుధుడు వక్రించి కర్కాటకంలోనే మాసాంతం వరకు అక్కడే ఉంటారు. సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో కుజగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తుంటే మీనరాశిలో శని వక్రించడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే శని వక్రిస్తారో అండి, కుంభరాశిలో శని ఎలా అయితే ఫలితాలు ఇస్తారో ఆ ఫలితాలన్నీ కూడా ఈ వక్రించినటువంటి శని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని కూడా ఈసారి భిన్నమైనటువంటి మార్పులు, ఏలినాడ శని ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఉపశమనం కలిగించేది కూడా కనబడుతుంది ఈ రాశుల్లో. తర్వాత శని యొక్క బాధలు తగ్గడము, కొంతమందికి శని బాధలు పెరగడం, ఇవి కనబడుతున్నాయి. ఈ భిన్నమైనటువంటి మార్పుల కారణంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దామమ్మా. ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఏ ప్లానెట్స్ యోగిస్తున్నాయి, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, కుటుంబ పరంగా, సంతాన పరంగా ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అది ఎలాంటి విషయాల్లో అంటే, లాభంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది మిథునంలో ఉండి. ఆగస్టు 20వ తారీఖు తర్వాత కూడా 12వ స్థానంలోకి శుక్రుడు వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి చాలా బాగా యోగిస్తున్నారు. లాభంలో గురుగ్రహ సంచారం చాలా బాగుంది. 12వ స్థానంలో బుధుడు. ఇక్కడ చూడండి, ఆగస్టు 20వ తారీఖు తర్వాత 12వ స్థానంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ రాజయోగంగా వీళ్ళకి మారబోతోంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తే కనుక లగ్నంలో కేతు, 2వ స్థానంలో కుజగ్రహ సంచారం, 7వ స్థానంలో రాహుగ్రహ సంచారము, అష్టమంలో శని వక్రించి ఉండడము, 12 స్థానంలో ఆగస్టు 17వ తారీఖున రవి ట్రాన్సిట్ కాబోతున్నారు. అయినప్పటికీ కూడా సింహరాశి వాళ్ళకి అది మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి పొజిషన్గానే కనబడుతోంది. ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే కనుక ప్రధానంగా లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారము మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టడం కానీ, లేకపోతే శుక్రబలం ఎప్పుడైనా సరే జన ఆదరణను తీసుకురావడం కానీ, లేకపోతే శుక్రబలం ఉన్న కారణం చేత సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు, క్రియేటివ్ సెక్టార్స్లో వీళ్ళు ఏం చేసినా సక్సెస్ అవ్వడం ఈ మాసంలో ఎస్పెషల్లీ చూస్తారని చెప్పచ్చు. అయితే ఆగస్టు 20 తరువాత 12వ స్థానంలో బుధ శుక్రుడు కంజంక్షన్ కలగడం వల్ల విదేశాల్లో ఉంటూ ఉద్యోగం కోసం లేదా వ్యాపారం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా చాలా శుభ పరిణామాలు కనబడతాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే లాభంలో గురుగ్రహ సంచారం మంచి ధన ఆదాయం పెరిగేటువంటి యోగంగా ఈ గురుబలం పెరగడాన్ని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. అయితే లగ్నంలో కేతుగ్రహ సంచారం రావడము, ఇక్కడ ఏమిటంటే అండి, కేతు అనేటువంటి ప్లానెట్ ఎప్పుడైనా సరే ఏ సమయానికి ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్తో, డైలమాతో, ఒక భయముతోనూ, లేకపోతే స్టేబుల్గా ఆలోచించేటువంటి డిసిషన్ మేకింగ్ లేకుండా తెలియనటువంటి ఒడిదుడుకులను తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ప్రశాంతత లేకుండా. ఆ కేతు బలం పెరగడానికి గణపతి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి. 2వ స్థానంలో కుజగ్రహ సంచారం ఆర్థిక ఇబ్బందుల్ని తీసుకొచ్చి పెడుతుంది. మాసం చివరిలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ధన ఆదాయం పెరగడం మూలాన ఆకస్మికంగా ధన రాబడి పెరగడం, దానివల్ల ఈ యొక్క రుణ బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ బయటపడే యోగం కూడా కనబడుతోంది. 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం బిజినెస్లో ఎవరైనా గ్రో అవ్వాలనుకుంటే, అక్కడ బిజినెస్లో రాహు ఎప్పుడైతే ఉన్నారో హౌస్లో ఖచ్చితంగా కాస్త ఇబ్బందులు, ఒడిదుడుకులు ఈ మాసంలో చూస్తారండి.
ఇదే కాకుండా వైవాహిక జీవితం కూడా, వైవాహిక జీవితంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్లో మీరు ఏ బిజినెస్ పెట్టినా అందులో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అష్టమంలో శని వక్రించి ఉండడం, ఎప్పుడైతే ఇక్కడ అష్టమంలో శని వక్రించి ఉన్నారో, వక్రించినటువంటి శనిగ్రహ సంచారం సప్తమం మీద ప్రభావితం అవుతోంది కాబట్టి, అంటే ఇక్కడ మనం చూస్తే సప్తమంలో శని రాహు ఇద్దరు కూడా కంజంక్షన్ ఉన్నారు. మీకు కానీ లేదా మీ స్పౌస్ అండి, భార్య లేదా భర్తకి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశము ఈ మాసము లేదా పై మాసంలో 100% కనబడతాయి. నవంబర్ లోపు చాలా కేర్ఫుల్గా ఉండండి. శని రాహుల యొక్క కంజంక్షన్ స్పౌస్ మీద లేదా బిజినెస్ మీద పడుతోంది. ఇది ఒక విషయోగంగా చెప్పుకుంటాం. బిజినెస్లో ముఖ్యమైన నిర్ణయాలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. పర్సనల్ చార్ట్ చాలా ముఖ్యంగా తీసుకోవాలి సింహరాశి వాళ్ళు, బిజినెస్ అండ్ మ్యారిటల్ లైఫ్లో మాత్రము, విమెన్ ఎస్పెషల్లీ అండి. అయితే ముఖ్యంగా ఏమిటి అంటే రవి బలం కూడా లేదు వీళ్ళకి. రవి బలం అనేటువంటిది లేకపోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక చాలా కష్టపడడం, లేకపోతే పనులన్నీ కూడా చాలా లేట్ అవ్వడం, అబ్స్టాకిల్స్ ఎక్కువగా రావడం, పనులన్నీ సమయానికి పూర్తవ్వలేక ఆరోగ్య సమస్యలు రావడం, తరువాత టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం, ప్రెషర్ అనేటువంటి చాలా ఎక్కువగా పెరగడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం 17 తర్వాత, 17 ముందైతే పనులన్నీ జాప్యం. సో ఈ రెండు కూడా కనబడుతున్నాయి. ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి ప్రధానంగా ఏమిటంటే అండి, ఈ గురు బుధ శుక్ర అనేటువంటి పూర్ణ శుభత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు 3 కూడా యోగిస్తున్నాయి. అంటే ఈ మాసంలో శుభవార్తమైనటువంటి యోగం ఖచ్చితంగా కనబడుతుంది. కానీ మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇవ్వడం, లేకపోతే ప్రతికూలమైన పరిస్థితులు కలగజేసి ఉండడం అనేటువంటిది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తుంది. సో మీరు చేయాల్సింది ఏమిటి, ప్రతి శుక్రవారము దుర్గాదేవికి కుంకుమార్చన చేయించండి. ఎవ్రీడే శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము 108 సార్లు కానీ, 1008 సార్లు కానీ, 516 సార్లు కానీ జపం చేయండి. ఈ మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో ఈ మాసంలో శుభము, శుభకార్యాలు, ఆనందము, డబ్బు, రాబడి ఇవే తప్ప చెడు అనేటువంటిది, దృష్టి ప్రభావం కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ మాసంలో వీళ్ళకి కలగవు. తర్వాత ఏమిటి, మీరు ప్రధానమైన నిర్ణయాలు అయితే పర్సనల్ చార్ట్లో మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఫాలో అవుతూనే పర్సనల్ చార్ట్ని కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆ విషయం బాగా గమనించండి. ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి 60-40 అన్నట్టుగా మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో చాలా బాగా కనబడుతున్నాయమ్మా. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ గోచారము అనేటువంటిది 40% ఒక మానవ జీవితం మీద పడితే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది 60% మానవ జీవితం మీద ప్రభావితం అవుతుంది. పర్సనల్ చార్ట్లోనే అంటే రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటూ లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఈ ఆస్ట్రాలజీని సహాయం తీసుకుని చేసుకోవాల్సింది రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా దోషం ఉంటే రెమెడీస్ మనం ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఆ రెమెడీస్ కూడా ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి దాన్ని ఫాలో అవుతూ మాత్రమే ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి మీకు భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అమ్మా.